హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఋతుక్రమంపై నిర్వహించిన 2K 5K ఫన్ వాక్ రన్ ఉత్సాహంగా కొనసాగింది. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు కొనసాగిన ఈ పరుగును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలతో యువతులకు ధైర్యంగా ఋతుక్రమంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, అధికారులు, పెద్ద ఎత్తున పట్టణ, గ్రామీణ ప్రాంత యువతులు, బాలికలు, దివ్యాంగులు పాల్గొన్నారు. నీతో అందరి కోసం ఈవెంట్కి నన్ను పిలిచినందుకు నిజంగా థ్యాంక్ యూ శైలా గారికి. నేను అంటే ముఖ్యంగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనందరం తప్పుగా చూసే ఒక విషయాన్ని అవేర్నెస్ కోసం వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నంగా నాకు చాలా బాగా నచ్చింది. విలేజెస్ లో లేకపోతే అంటే ఇది దేవుడి సృష్టి, దాన్ని అతీతంగా మనం మన విలేజెస్ లో కానీ ఒక సోషల్ టాబు పెట్టుకొని మనం నిజంగా ఆడపిల్లల్ని చాలా హింసిస్తున్నాం. అంటే విలేజెస్ అంటే ఆ 5 రోజులు వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా దేవుడిచ్చిన దాన్ని మనం ఎవరూ ధిక్కరించడానికి. సో ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్. నేను చూసిన చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఐ వుడ్ రేట్ దిస్ అమంగ్ ద టాప్. ఎందుకంటే ప్యూరథాన్ 2022 ఇది ఒక పీరియడ్ మ్యారథాన్. ఈ రోజు వర్షం పడుతున్న హైదరాబాద్ లో 3000 పైగా మన హైదరాబాదీలు వచ్చి సాలిడ్ గా సపోర్ట్ చేశారు. ఆడపిల్లల కోసం గర్ల్స్ లైవ్స్, డిగ్నిటీ, ఎడ్యుకేషన్, హెల్త్ మ్యాటర్స్, మెన్స్ట్రుయేషన్ మ్యాటర్స్ అని ఋతుక్రమం ఎంతో నార్మల్ విషయం అని చెప్పి మనం ఈ రోజు అంతా ఇక్కడ గ్యాదర్ అయ్యాము నెక్లెస్ రోడ్ హైదరాబాద్ లో. ప్యూరథాన్ 2022 వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. స్పాన్సర్స్ కి ఇది ఇక్కడతోటి స్టార్ట్ అయ్యేది, ఎండ్ అయ్యేది కాదు. ఇది ఒక ప్రయాణం. మన ఆడపిల్లల కోసం వాళ్ళ చదువులు ఆగకుండా చూడటం కోసం మొదలుపెట్టిన ప్యూరథాన్. ప్యూర్ ఫెమ్ అని చెప్పి మనం ఇప్పటికీ 800 వర్క్ షాప్స్, మెన్స్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్, ఇన్సినరేటర్, శానిటరీ ప్యాడ్, వెండింగ్ మెషిన్స్ ఇట్లా ఎన్నో చేస్తూ వచ్చాము. సంబంధి అవగాహన కోసం ప్యూరథాన్ అని ఒక మంచి 2K 5K రన్ వాక్ ని ఈ ప్యూర్ సంస్థ తరఫున శైలా తల్లూరి మ్యామ్ వాళ్ళ టీం మొత్తం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి ఈవెన్ అమెరికా నుంచి కూడా 25 మంది ఇక్కడ రావడం జరిగినాయి. ఇది చాలా గొప్ప కాజ్. ఇది ఇప్పుడు కూడా మన సమాజంలో ఈ పీరియడ్స్ మీద చాలా ట్యాబు ఉన్నాయి. నాకు ఇంకా గుర్తు వస్తున్నాయి. నా చిన్నప్పుడు ఎవరికి పీరియడ్ వస్తే అది ఇంటి బయట పెట్టిన వాళ్ళు 4వ రోజు. ఆ పరిస్థితి ఇప్పుడు లేవు. మాత్రం ఇప్పుడు కూడా అది నాకు పీరియడ్స్ ఉన్నాయని చెప్పడం అది కష్టం అవుతున్నాయి. సో దానికి సంబంధి ఎస్పెషలీ ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళ మీద కూడా చైతన్య రావాల ఉద్దేశంతో చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశాము. ఈ ప్రోగ్రామ్ కి మమ్మల్ని మన ఆర్టీసీ సజ్జనార్ గారు, డిసిపి శిల్పావళి అందరినీ వాళ్ళు పిలిపించారు. ఈ ప్యూర్ సంస్థ యాజమాన్యానికి మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. ప్యూర్ సంస్థ శైలా భరత్ గారి నేతృత్వంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ప్రజల్లో ఈ ఒక ఋతుక్రమం పైన అందరూ కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఇది ఒక నైసర్గిక ప్రక్రియ, న్యాచురల్ ప్రాసెస్. ముఖ్యంగా మగవాళ్ళు ఇది ఒక తీయాల్సిన పరిస్థితి అవసరం ఉంది. ముఖ్యంగా భర్త కావచ్చు, బ్రదర్ కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అందరు కూడా ఫ్రెండ్స్ కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా దీనిపైన అవేర్నెస్ తీసుకురావడం ఒక చాలా సంతోషకరం. టీఎస్ఆర్సీ యాజమాన్యం ఈ సంస్థతోని ఒక ఒప్పందం చేసుకుని ఈ రోజు చాలా మారుమూల నుంచి కూడా ట్రైబల్స్ ని, ముఖ్యంగా మారుమూల ప్రదేశం నుంచి కూడా బాలికలను కూడా తీసుకొచ్చి ఈ యొక్క ప్యూరథాన్ లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరము. మనకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. మనం కూడా టీఎస్ఆర్సీ యాజమాన్యం ఈ టాయిలెట్స్ ని అందరు కూడా, ఎందుకంటే చాలా మంది సిగ్గుపడుతుంటారు టాయిలెట్స్ పోవడానికి, అక్కడ కూడా చాలా హెరాస్